ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. నిజాం సాగర్ ప్రాజెక్టు 1405 అడుగులకు గాను ప్రస్తుతం 1403 అడుగులకు చేరుకుంది. ఇన్ఫ్లో 70,000 నుంచి 1,00,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. మరోవైపు శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద రావడంతో 34 గేట్లెత్తి గోదావరి నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ నీటి మట్టం 80 టీఎంసీలకు గాను ప్రస్తుతం 75కు చేరుకుంది. 1,091 అడుగులకు గాను ప్రస్తుతం 1,089కి చేరుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో నిజామాబాద్ కామారెడ్డి కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. జలకళపై మరింత సమాచారాన్ని నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఇటు నిజాం సాగర్ అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల నుంచి పెద్ద ఎత్తున వరద రావడంతో గేట్లు దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం నిజాం సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్నాం. నిజాం సాగర్ ప్రాజెక్టులో 1405 అడుగులకు గాను 1403.5 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం చేరుకున్న పరిస్థితి నెలకొంది. 17 టీఎంసీలకు గాను 15.4 టీఎంసీల నీటి నిల్వ చేరుకున్న పరిస్థితి నెలకొంది. ఎగువన కురుస్తున్న వర్షాలు ముఖ్యంగా సింగూరు ప్రాజెక్టు నుంచి భారీగా వరద పోటెత్తుతున్న పరిస్థితి నెలకొంది. నిన్నటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఇంకా స్థిరంగా వరద నీరు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. 1,20,000 క్యూసెక్ల నుంచి ప్రస్తుతం 70,000 క్యూసెక్ల వరకు వరద కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ఎగువన మెదక్ సంగారెడ్డి జిల్లాలతో పాటు ముఖ్యంగా హల్దీవాగు అదేవిధంగా సింగూరు ప్రాజెక్టు నుంచి భారీ ఎత్తున వరద కొనసాగుతుంది. అదేవిధంగా పోచారం ప్రాజెక్టు నుంచి కూడా భారీగా వరద నిజాం సాగర్ ప్రాజెక్టుకు వస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ముఖ్యంగా పోచారం కౌలాస్నాల ప్రాజెక్టులకు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. దీంతో దిగువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. నిజాం సాగర్ నీటిని మంజీరా నదిలోకి విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు మొత్తం 14 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎగువన కురుస్తున్న వర్షాలు అదేవిధంగా నిజాం సాగర్ ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో భారీగా వరద పోటెత్తుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో భారీ ఎత్తున వర్షపాతం నమోదవుతున్న పరిస్థితి కొనసాగుతుంది. కామారెడ్డి జిల్లాలోని ముఖ్యంగా జుక్కల్ ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో భారీగా వర్షపాతం నమోదవుతున్న పరిస్థితి నెలకొంది. జుక్కల్ నియోజకవర్గంలో భారీ వర్షాల కారణంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. అయితే బిచ్కుంద మండలం షెట్లూర్ వాగులో ఉదయం 350 గొర్రెలు అదేవిధంగా 3 గొర్రెల కాపలు చిక్కుకోవడంతో వారిని రెస్క్యూ టీం ద్వారా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వారిని బయటకు తీసుకువచ్చిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఘటన విషయంలో ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైన పరిస్థితి నెలకొంది. మరోవైపు కళ్యాణి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎల్లారెడ్డి తిమ్మారెడ్డి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. గాంధారి మండలం సర్వాపూర్ శివార్లో స్థానిక వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో గాంధారి బాన్స్వాడ మధ్య రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. పిట్లం మండలం కాకివాగు ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇటు జుక్కల్ మద్నూర్ బిచ్కుంద మండలాల్లో పలు గ్రామాలు లోతట్టు ప్రాంతాలు జలమయమైన పరిస్థితి కనబడుతుంది. దీంతో ఇప్పటికే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు విషయంలో ఉదయం 8 గేట్లు తెరిచిన అధికారులు ప్రస్తుతం 14 నుంచి 20 గేట్ల వరకు ఎత్తి దిగువకు గోదావరి నదిలోకి నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో ఎగువన మహారాష్ట్రలో బాబ్లీ అదేవిధంగా బాబ్లీతో పాటు ఇతర ప్రాజెక్టుల నుంచి విష్ణుపూరి ప్రాజెక్టు నుంచి భారీ ఎత్తున ఇన్ఫ్లో కొనసాగుతుంది. దీంతో గోదావరి నదిలోకి 24 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 3 రోజుల కురుస్తున్న వర్షాలు అదేవిధంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరింత వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ అధికారులు అప్రమత్తమైన పరిస్థితి నెలకొంది. ఇటు కామారెడ్డి నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల వద్ద కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఉండవద్దని కూడా ఇప్పటికీ అధికారులు హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి నెలకొంది. గోదావరి మంజీరా నది పరివాహక ప్రాంతాల్లో కూడా ఎవరు వెళ్ళవద్దు అదేవిధంగా చేపలు పట్టేందుకు కూడా వెళ్ళవద్దని కూడా ఇప్పటికీ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అదే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లా అధికార యంత్రాంగానికి పలు ఆదేశాలు సూచనలు చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇటు చెరువులు కుంటల్లో కూడా భారీగా వరద చేరుతుంది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి నెలకొంది. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HM టీవీ నిజాం సాగర్ ప్రాజెక్టు.